వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వదీక్ష. ముందుగా నేటి వార్త విశేషాలు చూద్దాం. అనకాపల్లి పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ మైదానంలో సుమారు 1,60,00,000 రూపాయలతో అలింకో సంస్థ సహకారంతో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం, అనకాపల్లి జిల్లాలో గల 7 శాసనసభ నియోజకవర్గాలకు చెందిన 1,343 దివ్యాంగులకు ఎంపీ సత్యవతి ఆధ్వర్యంలో శనివారం కేంద్ర మంత్రి నారాయణ స్వామి చేతుల మీదుగా దివ్యాంగులకు 2015 పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఉప ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, పెందుర్తి శాసనసభ్యులు, విశాఖ మేయర్ గొల్లగాని హరి వెంకట కుమారి పాల్గొని ఈ కార్యక్రమాన్ని వివిధ సంస్కృత కార్యక్రమాలు, జ్యోతి ప్రజ్వాలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ దివ్యాంగులకు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పుట్టినప్పుడు ఎవరో కూడా అంగవైకల్యంతో పుట్టారని, దీనికి సరైన పోషక ఆహారం లేకపోవడం వల్లే ఇలా అంగవైకల్యంగా పుడతారని అన్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్ సహకారం తీసుకుంటే అంగవైకల్యాన్ని అరికట్టచ్చని పేర్కొన్నారు. జి నాగమణి మన డిప్యూటీ సీఎం శ్రీ బూడి ముచ్చన్నాయుడు గారిని ఉపకరణాన్ని ఆయనకి నాగమణి గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. పక్కన పక్కన అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో పార్లమెంట్ సభ్యులైన శ్రీమతి డాక్టర్ సత్యవతి గారు, పార్లమెంట్ రాజ్యసభ మెంబర్లైన సుబ్బారెడ్డి గారు, పార్లమెంట్ లోక్సభ సభ్యులైన సుబ్బారెడ్డి గారు, ఈ అనకాపల్లి విశాఖపట్నం మేయర్ గారు, జిల్లా పంచాయతీ అధ్యక్షులు, ఎమ్మెల్యే గారు, చాలా మంది మా సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ గా డిజేబుల్డ్ కి ఏమి ఎక్విప్మెంట్స్ ఇస్తామో, ఎయిడ్స్ అండ్ టాలెంట్స్ ఏమి ఇస్తామో పరికరాలు చాలా చక్కగా, చాలా మంచిగా ప్రతి ఒక్క డిజేబుల్ ని మా జిల్లా కలెక్టర్ గారు ఐడెంటిటీ చేసి ప్రతి ఒక్కరు సహకారంతో 1,343 బెనిఫిషియర్స్ కు ఈరోజు మేము పరికరాలని పంపిణీ చేశాము. ప్రతి ఒక్కరి సహకారంతో, గవర్నమెంట్ సహకారంతో పంపిణీ కార్యక్రమాలు చేయాలని ఒక రాజ్య మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రికి అభినందన చెప్తూ, ఇటువంటి పండుగ ఎటువంటి పండుగ చేసో అటువంటి కార్యక్రమం ఈరోజు అనకాపల్లిలో జరిగింది. ప్రతి ఒక్క డిజేబుల్ని డిస్ట్రిక్ట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కేర్ తీసుకుంటూ చాలా బాగా చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందులో అలంకో సహకరించింది. అందుకే